కర్ణుడు తాను ఉన్నది అధర్మం వైపని తెలిసి కూడా, అక్కడే ఉంటే తను ఓడిపోతాడని తెలిసి కూడా ఎందుకు దుర్యోధనుడి పక్షానే నిలిచాడు? కర్ణుడికి తెలుసు దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని, పాండవులు ధర్మపథంలో ఉన్నారని తెలుసు. శ్రీకృష్ణుడి గురించి అందరికన్నా ముందు కర్ణుడికే తెలుసు. అయినా కూడా ఆయన సుయోధనుడి వైపే నిలబడ్డాడు. కారణం కృతజ్ఞత. ఈ లోకం కర్ణుడి గురించి హేళనగా, నీచంగా మాట్లాడినప్పుడు సుయోధనుడు ఒక్కడే కర్ణుడికి అండగా తన పక్షాన నిలిచాడు. అప్పుడే కర్ణుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి వాడైనా సరే తనను గౌరవించి తనకండగా నిలబడిన కారణంగా సుయోధనుని చివరి వరకు వదలలేదు. జీవితంలో ఎప్పుడూ మంచివారి వెంట ఉండలేకపోయినా మనకు సహాయపడిన వారి ప్రక్కనే ఉండడమూ ధర్మమే. అందుకే కర్ణుడు ఓడిపోయిన చరిత్రలో గొప్పవాడిగా కీర్తింపబడ్డాడు.